ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి మన ఆహ్, ఇండిగో వ్యవహారంలో కొత్త మలుపులు తిరుగుతోంది. సుప్రీంకోర్టులో దీని మీద వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలంటే దానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మరొక కొన్ని అడుగులకు కారణమవుతున్నాయి. ఓ పక్కన ఇండిగో షేర్లు దారుణంగా పడిపోయినాయి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో. మరోవైపు పార్లమెంటు వేదికగా దీని మీద చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదంటూ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. వాళ్ళని ఖచ్చితంగా అంటే నిబంధనల్ని పక్కన వాళ్ళ కోసం పెట్టలేదు. కేవలం తాత్కాలిక ఊరటనిచ్చాం. అది అమలు చేసేలా చేస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఈ అంశం మీదన తక్షణ జోక్యానికి అంగీకరించలేదు. ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఉంది. దీని మీద తదుపరి చర్యలు తర్వాత తీసుకుంటామని చెప్పింది.